వెయిట్ చెక్ చేసుకున్నారు కదా? చెక్ చేసుకున్నాం. బుక్లా ఎంటర్ చేసుకుంటా. మీ మీ వెయిట్ ఎంత ఉన్నారో చెప్పండి. వెయిట్ 80 కిలోలు ఉన్నా, రాసుకో. నువ్వురా? నేను 60 కిలోలు ఉన్నా. ఇక ఫోన్లున్న ఇలా ఫోన్లున్ను రికార్డులా రాసుకుంటా. మీరు తినేసి వెళ్ళండి. బాలామృతం ఇట్లా అన్నీ తీసుకొని వెళ్ళండి. ఇది కూడా చెక్ చేసుకున్నావు కదరా, ఇక రాసుకున్నా. మీరు అన్నం తిని పోన్లీ. అబ్బా మర్చిపోయాను రాయ్యా, అంతకుముందు నెలలై గర్భిణీ స్త్రీలై ఐటును వేటు చెక్ చేయలే. ఎట్లా ఏం చేద్దాం? సరుకుల వివరాలు కూడా బుక్లో ఎంటర్ చేసుకోవాలి. ఎట్లా నా తల ప్రాణం తోకత్తాంది, సలజోటలు పుట్టబట్టే ఇవన్నీ రాయలేదు. ఎట్లనో ఈ సిడిపి వాళ్ళు వచ్చి మళ్ళా నా పేరు రాసుకుంటారా ఏంది? ఇగో అది గర్భిణీ వాళ్ళ హైట్ వెయిట్ ఈ నెలే రాసుకోవాలి. అంతకుముందు వివరాలు ఇవ్వాలి. హార్ట్ కుక్కుడు మిల్స్ అట, అంటే వాళ్ళకి ఇక్కడ అన్నం తినబెట్టాలి, వంట చేసినది తినబెట్టి పంపాలి. ఎట్లా ఏం చేద్దును? ఇవన్నీ నేను ఒక్కదాన్నేనే, బల్లేనో టీచర్ నేను ఒక్కదాన్నే ఉంటుంది. ఆయమ్మ లేదా, 2 పనులు నేనే చేయాలని. ఎట్లా ఏం చేద్దును? గల్లతగా అవుతుంది. మళ్ళీ నాకు ఇన్ఫెక్షన్ కత్తే నా పేరు రాసుకుంటారేమో అని భయం, కాబట్టి తక్కువ భయం అవుతలేదు. పాడైతే ఊకో అక్క ఊకో, ఏం బాధపడతాను? అట్లా కాదురా, మా వర్క్ గురించి మీకు అర్థం కాదు. కానీ గుత్తంత ఏదన్నా తక్కువ అయితే బాగా మాటలు అంటారు ఊళ్ళో. కానీ ఇక చూడుల్లి, మీరే అర్థం చేసుకోవాలి జనాలు. మళ్ళా పోషన్ ట్రాకర్ యాప్లా మీ బాలింతలై ఫోటో తీసుకొని అందులోకి ఎక్కించుకొని రోజు మళ్ళీ యాప్లు ఎక్కించుకున్నాక మళ్ళీ బుక్లో రాసుకోవాలి. ఇక ఇవన్నీ ఉన్నాయి, ఏం చేయాలంటావురా? మళ్ళీ బాలామృతము, పప్పు, నూనె, ఇంక ఇచ్చేటి అన్నీ పంచాలే. ఇక ఇవన్నీ ఉన్నాయి. చూసినవారా ఎంత బాధ అనిపిస్తుందో చూడు. ఎన్ని పనులు చేసినా కూడా, పొద్దున్న చేసినా కూడా మళ్ళీ ఇంటికి పోయి పని చేసుకోవాల్సి వస్తుంది. పుల్లగలను కూడా, మా పిల్లగాళ్ళను గాలికి ఇచ్చి పెట్టినట్టు ఇచ్చి పెడతాను. మా బాధ ఎవరికి తెలియదు. ఏంద్రా ఇటెందుకు వచ్చినావురా? ఏం లేదు. అవ్వ పిల్లగాడు ఉరుకుతాను. వాడు ఉరికితే దొరకబడుతుగా రాబడుతుంది. అట్లా పోతా అంటారు ఇక పిల్లలు. వాళ్ళ వెనుక మళ్ళీ మేము పోవాలి, తీసుకురావాలి, తూక పెట్టాలి. ఏమన్నా చూసుకోవాలి చెప్పు. మళ్ళీ ఈ రికార్డులలో యాప్లలో ఎంటర్ చేయాలి. మస్తు పని ఉంటుంది. మళ్ళీ బుసుకున్న వరకు లేట్ అయిందనుకో, ఇక సిపిడిఓ ఆఫీసర్ వస్తాడు, వచ్చి చెక్ చేస్తాడు. సూపర్వైజర్ వచ్చి చెక్ చేస్తే ఎందుకు వర్క్ చేయలేదని ఒక్కటే ప్రెషరు. కత్తి మీద సామమ్మ ఎన్నెలో, కక్కలేక మింగలేక ఎన్నెలో, ముందు చూస్తే సముద్రము ఎన్నెలో, వెనుక చూస్తే చెరువమ్మ ఎన్నెలో, ఇంత కష్టపడి పని చేస్తే ఎన్నెలో, సూపర్వైజర్ తిట్టబట్టే ఎన్నెలో, చెకింగ్ కూరబట్టే ఎన్నెలో, ఆగమాగంగా పడితే ఎన్నెలో. ఏందో బియ్యలు డ్యూటట, ఇక బూత్ లెవెల్ ఆఫీసర్ అట. ఇక నేనేం చేద్దును? ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మొత్తం నేనే రాసుకోవాలి. ఎంత బాధ అనిపిస్తుంది బట్టే, తిరిగి ఈ పని చేసి తలకాయ నోయబట్టే ఇంక ఇల్లు తిరిగి ఇంకా రాసుకోవన్నాయి. కాళ్ళని గుంజుతానే, ఒక్కొక్కరు ఇల్లు తిరిగి సర్వే రాసుకోలేక. చిన్నది ఏదైనా మిస్టేక్ పోతే నువ్వే మిస్టేక్ చేసినావు అని అందరు తిడతారు. ఏం చేస్తుంది నేను? నాకెంత బాధ అనిపిస్తాను. నా కళ్ళ నీళ్ళన్నీ పోతానే, కాళ్ళన్నీ అరుగుతానే. ఎట్లా ఏం చేస్తున్నావు? నాకు వచ్చిన కష్టం వాళ్ళకు రావద్దు. కాళ్ళు మంటలు మండి పొక్కులు వస్తానే తిరగలేక. మళ్ళా తిరిగి ఒక్క రోజు వాళ్ళే ఇస్తారంటే ఇస్తలేరు. కూళ్ళకు పోయి పని అంతా చెయ్యాలి. ఎట్లా ఏం చెయ్యాలి? నాకేంది కోస? ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నారు అంగన్వాడీ టీచర్స్. మా ఛానల్ తరపున హృదయపూర్వక నమస్కారాలు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మీకు గుర్తింపు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో ద్వారా ప్రజలందరూ చూడాలని, మీ కష్టాలు అందరికీ తెలియాలని చేస్తున్నాం. అందరూ అంగన్వాడీ అక్కలు చెల్లెళ్ళు అందరికీ మా శతకోటి వందనాలు.
పాట బాగుందా? మీరే చెప్పండి, మీకోసమే నేను కనిపెట్టి రాశాను. కామెంట్ చేయండి. బిఎల్ఓ డ్యూటీ అని ఇంకా వర్కులు రాసుకునుడు, సరుకులు పంపిణీ చేసుడు, ఏ ఒక్కటి తక్కువైనా వాళ్ళకే టెన్షన్. పైగా సూపర్వైజర్లు వాళ్ళని ఇబ్బంది పెడతా అంటారు. వాళ్ళకు ప్రతి ఒక్క రోజు గడియ గడియ గండం అవుతుంది ఆ డ్యూటీలు. వాళ్ళ బాధలను జనాలకు పంపజేయడానికి ఈ వీడియో చేశాము. ఈ వీడియో నిజమా కాదా మీరే కామెంట్ చేయండి. అంగన్వాడీ అక్కలారా చెల్లెలారా, మీరు ఈ కామెంట్ చేస్తేనే వీడియో జనాలకు పోతుంది. తప్పకుండా మీరు కామెంట్ చేయాలి ప్లీజ్ అండి. సరే, బాయ్ బాయ్, టాటా. ఇంకేమన్నా నేను వీడియోలో తెలియజేయకపోతే మీరు పెట్టండి. నేను వీడియోలో మళ్ళీ పార్ట్ 5లో కలుసుకుందాం అందరం.